లాస్ట్గా చెప్పబడింది మనం ముందు ధ్యానం చేద్దాం. రివర్స్లో వద్దాం, రివర్స్ గేర్. మొట్టమొదట మనం ధ్యానము చేయాల్సింది ఏంటంటే ఈ ఛేదనను ఆచరించు వారి విషయమే. ఛేదన అంటే ఛేదించుట, శిరఛేదనము అంటే తలకాయను కట్ చేయడం. ఛేదనం అంటే నరికేయడం, దేన్నైనా కోయటం, నరకడం ఛేదన. ఇక్కడ ఛేదనను ఆచరించు వారి విషయమై అంటే సున్నతిని అని అర్థం. ఛేదన సంస్కారం అంటారు, సున్నతి సంస్కారాన్ని ఛేదన సంస్కారం. ఈ ఛేదనను ఆచరించువారు అంటే సున్నతిని ఆచరించువారు, వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అన్నారు. ఈ సున్నతి ఆచరించే వాళ్ళు ఏం చేస్తారు అంటే బైబిల్ గ్రంథములోనే ఉన్న మనకు అవసరం లేని కొన్ని సంగతులు పట్టుకొచ్చి మనకు రుద్దుతారు. ఇవి కంపల్సరీగా మీరు చేయాలి, లేకపోతే మీరు నరకానికి వెళ్తారు అని భయపడతారు. అవి మనకు సంబంధించింది కాదు, పాత నిబంధనకు సంబంధించినవి. పాత నిబంధనలో ఉన్న సెరిమోనియల్ లా అది అక్కరలేదు. సున్నతి పొందకపోయినా పర్వాలేదు. సున్నతి అనేది శరీరమందు జరిగేది కాదు, ఆత్మ యందు జరగాలి, హృదయములో జరగాలి, హృదయ సంబంధమైనది అని బైబిల్ ఘోషిస్తూనే ఉంది. గలతీ పత్రిక అంతా దాని గురించే రాశాడు, ఈ సున్నతి ఆచరించే వాళ్ళని గురించే రాశాడు. అసలు సున్నతి పొందడం అక్కరలేదు, దానికి రక్షణకు సంబంధం లేదని అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో పౌలుకు బర్నబాకు ఈ సున్నతివాదులతో పెద్ద వాదము, విశేష వివాదము, బహుతర్కము జరిగిందని అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో మనం చూడగలం. వాళ్ళకు కూడా ఒక వాదన ఉంటుంది, ఒక లాజిక్ ఉంటుంది, ఒక తర్కం ఉంటుంది. ధర్మశాస్త్రం కొట్టివేయబడితే సున్నతి ఎందుకు ఉండదు? ధర్మశాస్త్రము రావడానికి 400 సంవత్సరాలకు ముందే అబ్రహాముకు దేవుడు సున్నతిని నియమించాడు. సున్నతి అనేది ధర్మశాస్త్రంతో మొదలైంది కాదుగా. అబ్రహాము, ఆయన కుమారుడైన ఇష్మాయేలు ఒక దినమందే సున్నతి పొందారు. తర్వాత ఇస్సాకుకు సున్నతి చేయించాడు. కనుక అప్పటికి ఇంకా ధర్మశాస్త్రమే లేదు. ఆ తర్వాత 430 ఏండ్లు, 450 ఏండ్లు, దాదాపు కొంచెం తక్కువ 500 ఏళ్ళు తర్వాతనే సీనాయి కొండ మీద ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రము శిలువలో నెరవేర్చబడి క్రీస్తు శరీరమందు కొట్టివేయబడింది. కానీ ధర్మశాస్త్రము కొట్టివేయబడితే మరి అది రాకముందే ఉన్నటువంటి సున్నతి ఎందుకు కొట్టివేయబడాలి? సున్నతి అనేది నిత్య నిబంధన అంటాడు దేవుడు ఆదికాండం 17వ అధ్యాయంలో. ఇది నీకును నీ సంతతికి నాకును మధ్య నిత్య నిబంధన. నిత్యము అంటే ఎల్లకాలం ఉండేది, అంతేగాని మధ్యలో కొట్టివేయబడేది కాదుగా. కాబట్టి మనం సున్నతి పొందాల్సిందే అని గందరగోళం సృష్టిస్తున్నారు సున్నతివాదులు. సత్యవాక్యమును సరిగా విభజించడం చేతగాని బోధకులున్నారు. వాళ్ళు ఏదో లీగలిస్టులుగా, ఏదో చట్టపరమైన న్యాయశాస్త్రపరమైన నిపుణులులాగా మాట్లాడి
మాకు కరెక్ట్గా లేఖనం అర్థమైంది, మిగతా వాళ్ళకి అర్థం కాలేదు, ఇవన్నీ చెయ్యాలి, కొన్ని కట్టుబాట్లు ఆచారములు అవన్నీ బైబిల్లో ఉన్నాయి, మనం మర్చిపోతున్నాం అనే ఈ మైండ్ సెట్ అన్నమాట. క్రీస్తును నమ్మడమే సరిపోదు, కొన్ని కార్యాలు, నీతి కార్యాలు కూడా మనం చేస్తేనే రక్షణ. యేసు ప్రభువును నమ్మాలి, ఓకే, యేసును స్వీకరించాలి, నీటి బాప్తిస్మం పొందాలి, ఓకే, కానీ దానితో పాటు మిగతా కొన్ని పుణ్య కార్యాలు కూడా చేయాలి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కూడా మనం చేయాలి. అవి బైబిల్లోనే ఉన్నాయి. వాటిని ఎందుకు మనం తృణీకరించాలి, నిర్లక్ష్యం చేయాలి అని అమాయకులైన విశ్వాసులను గందరగోళంలో పడేస్తూ ఉంటారు. వీళ్ళు వాడేది బైబిల్ గ్రంథమే, బైబిల్లోని వాక్యాలనే వాడుకుంటారు, కానీ వాళ్ళు సంఘంలోకి గలిబిలి, కలవరము, తడబాటు, సిద్ధాంత గందరగోళం తీసుకొని వస్తారు.